చివరికి మర్యాదలు కూడా అడుక్కోవాలన్న మాట. ఎరా, ఇంటికొచ్చిన వాళ్ళకి ఎలాంటి మర్యాద ఇవ్వాలో తెలియని వాళ్ళ సంబంధం చూసుకున్నావేంట్రా నువ్వు? అయ్యో, మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా అని. మేము మాట్లాడుకుంటామమ్మా, మీరు అడగాలి కదా. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి, ఆ తర్వాత గుక్కడి కాఫీ పోయాలి. అయ్యో, మీరొచ్చారని తెలిసి పాలు పొయ్యి మీద పెట్టానమ్మా. మేము వచ్చినప్పుడు పొయ్యి మీద పాలు పెట్టావా? ఇంకేముంది, మాడి మసైపోయి ఉంటాయి. దుర్గా, వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఏం ఆడపిల్లలో ఏమిటో నాకేం అర్థం కావట్లేదురా రాజు. ఓ నాయనా, ఏమిటి మీరంతా అలా చూస్తున్నారు? సినిమా కూర్చోండి, కూర్చోండి. అయ్యయ్యో, ఇదొక్కటి మాత్రం అడగకుండా చేశారు. మా అన్నయ్య షర్ట్ వేసుకొని నా ముందే నిల్చుంటావా? నీ పని చెప్తానంటావు. మనుషుల్ని రుచి మరిగి మట్టిలో కలిపిన దాహమురా, తరమేధమురా, బలిదానమురా. ఏరా చెప్పు, నీకేమన్నా ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ? కోటీశ్వరుడురా నువ్వు. కావాలనుకుంటే నిన్ను మించిన సంబంధం వస్తుంది. అలాంటి సంబంధాలని వదులుకొని ఈ పేదింటి అమ్మాయిని ఎందుకు కోడలుగా చేసుకున్నావురా? ఎంత ఆలోచించినా నాకైతే ఏం అర్థం కావట్లేదు. అంటే పెద్దమ్మ, అది మరి రేయ్, పెద్దాడు ప్రేమించినట్టయితే ఆ విషయం నాకు చెప్పకుండా ఉండేవాడే కాదు. అయితే ఈ పెళ్లి అనుకోకుండా హఠాత్తుగా జరిగిపోయిందని అర్థమవుతూనే ఉంది. హరిభక్తుని రుధిరం, ఈ ప్రచండ ప్రకోపతునికి ధరణే దానం. ముని కష్టము పుత్రుల క్రూర కళాల పదం కథనం. అజయ పరాక్రమ సూర్యుడికి జడిసే త్రైలోకం, జడిసే త్రైలోకం, జడిసే త్రైలోకం. ఉన్న వాటిలో ఈ గ్లాస్ చాలా బాగుంది, తీసుకోండి. ఎందుకక్క ఇంత కంగారు పడుతుంది? బామ్మని చూసి భయపడుతుందా? అంతే అయి ఉంటుందిలే. బామ్మ దెబ్బకి అన్నపూర్ణమ్మ గారే మా ముందు భయపడుతున్నారు. పాపం అక్క భయపడదా? ఇవక్క. ఇది నీ కోసమేరా. అరే ఏమైంది? అప్పుడా ఏమైనాదిరా? ఎందుకట్ట అరిసినావో?
ఏంట్రా ఎందుకలా అరిచావు? ఏమైందో ఏమిటోనని గుండె ఆగిపోయినంత పని అయిపోయిందిరా. ఇదేదో గొడవ చేయడానికి ఉపయోగపడే అంశంలాగా ఉందే. ఊరికే ఎందుకు అరుస్తాడు అత్తయ్య? పాపం చెయ్యేదో కాలినట్టుంది. ఎందుకు కాలిందో ఏంటో. మరి మా అబ్బోడు ఎందుకు అంతలావు నడిచినాడో? ఓ అత్త, ఏంది నువ్వు వేడి వేడి కాఫీ ఎత్తుకొచ్చినప్పుడు గ్లాస్ కాలకుండా ఉంటుందా ఏంది? నా చేతికేమో ఎక్కువ కాలినట్టే అనిపించుండది, అందుకే అరిచినాను. ఆ మాత్రం దానికి ఎందుకు అత్త రచ్చ చేస్తుండవు? నువ్వెక్కడున్నా గొడవ జరగాల్సిందే కదా. నువ్వుంటే చాలు, చిన్న విషయం కూడా పెద్ద విషయం అయిపోతుంది. బావుండదన్నా, ప్రతి దానికి వాడి మీద పడతావు నువ్వు. ఏమో చెయ్యి కాలినదని బిడ్డట్ట బాధపడతా ఉంటే మళ్ళీ వాణ్ణే తిడుతుండవేంది నువ్వు? ఎందుకు కాలుతుందమ్మా? ఆ అమ్మాయి పట్టుకుంది కదా, ఆ అమ్మాయికి కాలంది వాడికి కాలుతుందా?